ఫ్రెండ్స్ ఎలా ఉండేవాళ్ళు మరి? అంటే మీతో పాటు చిన్నప్పటి నుంచి చదువుకొని అదే తిరుపతిలో మీతో పాటు తిరిగిన వాళ్ళు ఎంతో మంది ఉంటారు కదా? ఫ్రెండ్స్ కూడా అంటే అప్పుడు నేను నార్మల్ పర్సన్ అప్పుడు. సో, వాళ్ళంత కేరింగ్ చేసేటోళ్ళు కాదు. ఏ జస్ట్‌లే. కానీ ఇప్పుడు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కాల్స్ చేస్తున్నారు. నన్ను మీట్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. నా అపాయింట్‌మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. కదా మనిషి ఎప్పుడైనా గానీ సక్సెస్ అవ్వకముందు, సక్సెస్ అయిన తర్వాత అని చెప్పేసి 2 రకాలుగా ఉంటుంది కదా! యాహ్! నైస్ బట్ అవంతి. సక్సెస్ అయిన తర్వాత అందరూ దగ్గరకు రావడానికి ట్రై చేస్తున్నారు. హ్మ్. కాకముందు అసలు ఎవ్వరు రాలేదు. హ్మ్. సక్సెస్ అయిన తర్వాత అవ్వకముందు అనేసి ఇందాక ఎందుకు చెప్పాను అంటే నిజమే. సక్సెస్ అనేది మనుషుల రీచ్‌ని ఎక్కువ పెంచుతుంది. యాహ్! సో, ఎవరు అవంతిక మీ ఇండస్ట్రీలో మీ ఫేవరెట్ హీరో ఎవరు? హీరోస్ అయితే ఎవ్వరు లేరు. హీరోయిన్ సమంత. వావ్! మంచి అంటే చాలా మందికి ఇప్పుడు ఆ అమ్మాయి ఇన్‌స్పిరేషన్ కదా! సమంత గారు. అవును. యాహ్! మీకేంటి సమంత గారిలో ఏమిష్టం? తన యాక్టింగ్, తన కాస్ట్యూమ్స్ హ్మ్. కొన్ని కొన్ని తనని చూసి ఫాలో అవుతుంటాను. ఓకే. తన ఇన్‌స్టా ఫాలో అవుతాను. హ్మ్. హ్మ్. తన విల్ పవర్ కూడా మీరు ఎప్పుడైనా ఫాలో చేస్తూ ఉంటారా? ఇలానే ఉండాలి ఆడవాళ్ళు అని చెప్పేసేసి? ఆబ్వియస్‌లీ చెయ్యాలి కూడా. హ్మ్. ఎందుకు అది లేకపోతే మనం మన గోల్‌కి రీచ్ అవ్వలేము. డెఫినెట్‌గా. హ్మ్. ఎన్ని దెబ్బలు తగిలినా తట్టుకునే శక్తి అలాంటి వాళ్ళని ఉంటేనే చూసినప్పుడు మనం రీచ్ అవుతాం. డెఫినెట్‌గా రీచ్ అవుతాం మనం. హ్మ్. అండ్ ఫేవరెట్ హీరో ఎందుకు లేరు? ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా! ఎవరు లేరా మీకు? ఏ మూవీ చేసినప్పుడు ఆ మూవీ హీరోనే మీ ఫేవరెట్ అని చెప్తారా? అలా ఏం లేదు. హ్మ్. అల్లు అర్జున్ బిఫోర్ అనుకునేదాన్ని. హ్మ్. అల్లు అర్జున్ గారు. అండ్ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు ఇండస్ట్రీలో? డైరెక్టర్ హ్మ్. 'పూరి' గారు, వావ్! 'రాజమౌళి' గారు. ఓకే. సో, ఇప్పుడు సడెన్‌గా 'పూరి' గారు పిలిచి, "అవంతిక ఒక మంచి క్యారెక్టర్ ఉంది నా హ్మ్. మూవీలో. చేస్తావా?" అని చెప్పేసి 'పూరి' గారు అడిగి, ఎట్ ది సేమ్ టైమ్ 'రాజమౌళి' గారు కూడా అంతే అడిగారనుకోండి. 2 ఆఫర్స్ ఒకేసారి వస్తే ఎవరు మూవీ చేస్తారు? మామూలు క్వెషన్ కాదు. ఆ! ఆ! గట్టిగా ఏసారు క్వెషను. 'పూరి' సార్ మూవీలోనేమో మంచి ఐటెమ్ సాంగ్. హ్మ్. 'రాజమౌళి' గారి మూవీలోనేమో ఒక మంచి సాంగ్. హ్మ్. అంటే గ్రూప్ సాంగ్ టైప్‌లో ఆయన మంచి థీమ్‌తో సాంగ్స్ చేస్తారు కదా! హ్మ్. ఆ టైపు. 2 సాంగ్స్ ఒకేసారొచ్చాయి. 2 సాంగ్స్ ఒకటే రోజు షెడ్యూల్ చేస్తున్నారు. హ్మ్. ఏ డైరెక్టర్ దగ్గరికెళ్లి వర్క్ చేస్తారు? నేనిప్పుడు ఇంకా అంత రేంజ్‌కెళ్ళలేదు. నేను ఇది ఈ మీరు వెళ్ళలేదు. ఆ! వెళ్తారు. వెళ్ళినప్పుడు వెళ్తాను. సంగతి నేను అడుగుతున్నాను. వెళ్ళినప్పుడు అడుగుతాను. వెళ్ళినప్పుడు చెప్తాను. ఇప్పుడు చెప్తేనే అప్పటికి మీకొక అంటే లైక్ ఈవినింగ్ టైమ్ గదా! హ్మ్. సో, మీరే ఆన్సర్ చెప్తే అవి నిజమయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓయ్! ఇక్కడిక్కడ ఇక్కడ తదాస్తు తదాస్తు దేవతలను దేవతలు తిరుగుతా ఉంటారు. నిద్రపోయి లేచే నేను టైం అయింది వాళ్ళది. నేను ఆ రేంజ్‌కెళ్ళినప్పుడు మీరన్నట్టు వెళ్తే హ్యాపీ. అంతేగాని ఆన్సర్ మాత్రం చెప్పరా? తెలీదు. చెప్పలేను. గుర్తులేదు. ఏమి మర్చిపోయా? చెప్పను. హ్మ్. ఓకే. అండ్ దీంతో పాటు యాక్చువల్‌గా వాట్ ఈస్ యువర్ అంటే ఎవరితో వర్క్ చేయాలని ఉంది అవంతిక మీకు? వాళ్ళు వీళ్ళు అని ఏం లేదు. లేదు. జనరల్‌గా ఎవరికైనా ఒక డ్రీమ్ క్యారెక్టర్ ఉంటుంది. హ్మ్. ఇప్పటి వరకు మీరు చేసిన క్యారెక్టర్స్ కాకుండా వాట్ ఈస్ యువర్ డ్రీమ్ క్యారెక్టర్? నా డ్రీమ్ క్యారెక్టర్ హీరోయిన్‌గానే చేయాలి. హ్మ్. ఏ క్యారెక్టర్ చేసినా దానికొక ఇంపార్టెన్స్ ఉండాలి. హ్మ్. దానికొక వాల్యూ ఉండాలి. హ్మ్. నేను ఆడియన్స్‌కి రీచ్ అవ్వాలి. నాకొక గుర్తింపు కావాలి. ఓకే. అంటే ఏదైనా ఒక మూవీ చూసి ఈ మూవీలో ఈ హీరోయిన్ ఏదైతే రోల్ చేసిందో ఆ రోల్ నేను చేయాలి అని చెప్పేసి అనుకోరా? హ్మ్. ఇప్పుడు సపోజ్ నేననుకోండి జనరల్‌గా చాలామంది ఆర్టిస్టులొచ్చినప్పుడు ఒకళ్ళు పోలీస్ ఆఫీసర్ అంటారు. ఒకళ్ళు డాన్సర్ అంటారు. ఇలాంటి రోల్స్ చెప్తూ ఉంటారు. హ్మ్. అలా మీరైతే ఏం చెప్తారు? ఓహ్! ఆ క్యారెక్టర్సా? హ్మ్. క్యారెక్టర్స్ ఫ్యామిలీ మెంబర్‌లో సిస్టర్ క్యారెక్టర్ గాని అండ్ ఫ్రెండ్ క్యారెక్టర్ అంటే పెద్ద బ్యానర్స్. పెద్ద బ్యానర్స్‌లో. ఆ! ఓకే. ఫ్రెండ్ క్యారెక్టర్, సిస్టర్ క్యారెక్టర్. హ్మ్. ఇంకా మిడిల్ రేంజ్ అంటే హీరోయిన్. ఓహ్! సెకండ్ లీడ్, ఓకే. థర్డ్ లీడ్. హ్మ్. బట్ లీడ్ ఉండాలి. లీడ్ ఉండాలి. ఏదైనా గానీ లీడింగ్‌లో ఎప్పుడు ఉండాలి ఉండాలి. అంటారు. అది ఇన్‌స్టా అవ్వనివ్వండి, మూవీస్ ఏదైనా కానీ అవ్వనివ్వండి, నేనే ఏదైనా. లీడ్ ఉండాలి. నాకు నేను లీడ్ ఇన్‌స్టాలో గూడా. ఆ! ఇన్‌స్టాల్ నేను ఈవెంట్స్ చేసేటప్పుడు కూడా హ్మ్. స్టార్టింగ్ నేను డాన్సర్‌గా ఎళ్ళా. హ్మ్. పేమెంట్ 1000 రూపీస్‌కి. హ్మ్. అప్పుడు 2 షోస్ చేశా. హ్మ్. చేసిన తర్వాత నాకనిపించింది. నేనెందుకు ఆర్గనైజింగ్ చేయకూడదు హ్మ్. అనుకున్నాను. బట్ ఫిఫ్త్ షోకి నేను ఆర్గనైజర్. మీరే ఆర్గనైజరా? యాహ్! ఓకే. ఈవెంట్ ఆర్గనైజర్. హ్మ్. సూపర్ అసలు. ఇది ఏదో ఈవెంట్‌కి ఒక డాన్సర్‌గా వెళ్లి ఫిఫ్త్ షోకి ఈవెంట్ ఆర్గనైజర్ అయ్యారు. యాహ్! చాలా కసెక్కువ అనుకుంటా మీకు. బాగా. అంటే అనుకుంటే అయిపోవాలి. అదే. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.